పెడితే పట్టణంలో వరకు సెక్రటరియట్ వరకు కూడా అన్ని అబద్ధాలు అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే, మేము ఎన్నికైన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలేము, ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో 26-27 మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు, అందులో పల్లా రాజేశ్వరరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది. నా భార్య పేరు నీలిమ. ఆమె 1987లో ఇంటర్మీడియట్ 100కి 100% మార్క్స్తో, అంటే ఫస్ట్ ఇయర్లో 150కి 150, సెకండ్ ఇయర్కి 150లో టాప్ ర్యాంక్ స్టూడెంట్గా పాస్ అయింది. తర్వాత ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో 714 ర్యాంక్ వచ్చి స్టేట్ టాప్ ర్యాంక్లో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఆనాడు ఏపీఎస్సీబీ అని చెప్పేసి బోర్డు ఉండేది. ఏపీఎస్సీబీ బోర్డు నిర్వహించిన ఎగ్జామినేషన్లో ఏఈ ఎలక్ట్రికల్లో సెలెక్ట్ అయిపోయి 1992 జూలైలో ఆమె అపాయింట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఏపీఎస్సీబీలో జరిగింది. ఆ తర్వాత 2001లో తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడే మొదలవుతున్న సందర్భంలో అప్పటికే ఏడీ అయింది. ఆ తర్వాత తను అనేక ప్రాంతాల్లో ఏఈగా, ఏడీగా, డీఈగా పనిచేసింది. ఆనాడు విద్యార్థి నాయకురాలుగా, ఆ తర్వాత గవర్నమెంట్లో లేకపోతే కార్పొరేషన్లో ఎంప్లాయీగా, ఆ తర్వాత లీవ్ పెట్టి లేకపోతే రిజైన్ చేసి నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తను మొత్తం కూడా యూనివర్సిటీ విద్యా సంస్థలు ఉండడం జరిగింది. తన మీద కూడా తను దొంగతనంగా ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినట్లు, తను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రిజైన్ చేసి పారిపోయినట్టు మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్న, ఖచ్చితంగా అతని మీద డిఫమేషన్ కేసు వేస్తున్నాం. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద, అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో అతనికి వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో గట్కేసరి కానీ మేడ్చల్ ప్రాంతంలో ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? రెండో అంశం, మా కాలేజీలు ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది, సెటిల్ చేస్తావా లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. రోజు ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ని బెదిరిస్తూ, తూలనాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య మీద తీసుకుంటారా, లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్తారా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చాలామంది ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు, కానీ కాంగ్రెస్ ఇంతకుముందు నేను పోటీ చేసిన వాళ్ళను నేను తూలనాడుతా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు కూడా సహించరు. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి
అంటే మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు, ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు, పెన్షన్లు 2000 ఎవరికి వస్తున్నాయి, రైతు బంధు 10,000 ఎవరికి వస్తున్నాయి, అదంతా డేటా మీ దగ్గర ఉన్నది, గవర్నమెంట్ దగ్గర. ఆ అవకాశం ఉన్నా మీరు హామీలు అమలు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలన అని ఒకని పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తెచ్చినారు. మీరు అవసరం లేదు, అప్లికేషన్లు తీసుకునాల్సిన అవసరం లేదు. చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉన్నాయే, దాన్ని పెంచుతాము అని చెప్పినారు. ఆ డేటా మీ దగ్గర ఉన్నది. డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది. 10,000 రైతు బంధు, 15,000 రూపాయలు రైతు భరోసా చేయొచ్చు, 2,000 పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్ చేయొచ్చు. ఇల్లు లేని వారు ఎవరున్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. జాగాలు లేని వారి వివరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. కానీ అట్లా చేయకుండా కాలయాపన చేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు. అవసరం లేదు. ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు, ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ రైతు బీమా ఇచ్చినాడు. ఇట్లా దరఖాస్తులు అవసరం లేని వాటికి కూడా మీరు దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేయడానికి ప్రజల్ని వాళ్ళ రోడ్ల మీకు తెచ్చినారు. ఇదే మీరు చేసింది 4 రోజుల పరిపాలనలో. ప్రతిదానికి గత ప్రభుత్వంని, గత ముఖ్యమంత్రిని, గత మంత్రుల్ని బురద చల్లడం, వాళ్ళ మీద బురద చల్లడం, ఎంక్వైరీలు అనుకుంటూ కాలయాపన చేయడం, ఇద్దప్పిస్తే మీరు 4 రోజులు చేసిందేం లేదు. అట్లనే ఇంకొక మేమేదైతే గత ప్రభుత్వ హయాంలో దళితుల కోసం దళిత బంధు తీసుకొచ్చినాం, అట్లనే బీసీల కోసం బీసీ బంధు తీసుకొచ్చినాం, అట్లనే గొర్రెల పెంపకదారుల గొర్రెలు ఇచ్చినాం, ఇట్లా పేదవారి గృహలక్ష్మి ఇచ్చినాం, ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు. అట్లా ఇటు అనేక పేదల కోసం మేము మంజూరు చేసినటువంటి పథకాల్ని మొత్తం రద్దు చేసారు. మీ నెలలో మీరు చేసిందేం లేదు, కొత్తగా ఒక్కటి ఇచ్చింది లేదు. మేము ఇచ్చినవన్నీ రద్దు చేయడం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల డబ్బును వృధా చేయడం, ప్రజల్ని అనవసరంగా రోడ్ల మీదకి తేవడం, ఇవి తప్ప ఇంకోటి మీరు చేయలేదు. అట్లనే ఇంకోటి రద్దు చేస్తారట, కొత్త జిల్లాల ఏర్పాటును కూడా రద్దు చేస్తారట. కొత్త జిల్లాలు కూడా అవసరం లేదు అని ఒక ముఖ్యమంత్రి ఒక టీవీ ఛానల్ దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత మెయిన్ పాలసీ మ్యాటర్ అది, ఇంత ముఖ్యమైన విషయం అది. ఒక టీవీ ఛానల్లో టీవీ డిబేట్లో పోయి మాట్లాడే మాటన ఒకసారి ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారి మీద ఒక అక్కసుతో కేసీఆర్ ఏది చేస్తే అది రద్దు చేయాలి అని ఒక మెయిన్ పాలసీ ఒకటి పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది 4 రోజులుగా. సరే, అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, 6 గ్యారంటీలు అన్నారో, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారో, దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇంకొక ఆయన మీడియా మిత్రులు అడుగుతూ ఇట్లా బల్లగు ఇట్లా అంటాడు ఇంకో మంత్రి. ఆ మంత్రుల హావభావాలు, మంత్రుల మాటలు, ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతున్నటువంటి తీరు, శాసన మండలిని పట్టుకొని వారు ఇరానీ కేఫ్. సో ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము. మొన్న ఒక మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు, కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు అంటే, ఆ మంత్రి గారు మీరుంటే ఉండండి, వెళ్ళిపోండి అని చెప్పి వీరిని ఉద్దేశించి అనడం. అంటే 4 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, 3వ తారీఖు 4 రోజులు అయింది అంతే. ఈ 4 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము, మంత్రుల యొక్క అహంకారము, వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో నిజం చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు సహాయం చేసే పనిని పక్కకు పెట్టి పల్లా రాజేశ్వర రెడ్డి గారి విద్యాసంస్థల మీద దాడి, పల్లా రాజేశ్వర రెడ్డి గారి సతీమణి మీద దుష్ప్రచారం, వినోద్ కుమార్ గారి మీద వారి మీద దుష్ప్రచారం, ఇతర మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారాలు, ఇటువంటివన్నీ కూడా బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి హితవలుపుతా ఉన్నాను. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం, 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో, అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో, వీళ్ళు 10 సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేమేమనలే, అసలు ఎవరినేమనలే. కానీ వాళ్ళ మీరు 4 రోజులకే
మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ మంత్రులకు గన్మెన్లను తీసేసిర్రు, మాజీ ఎమ్మెల్సీలకు గన్మెన్లు తీసేసిర్రు. మేము 3వ తారీఖు నాడు ఓడిపోతే 4వ తారీఖే మా మంత్రుల క్వార్టర్స్కు ఆర్ఎండ్బి అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయడాలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు, ప్రగతి భవన్ లోపలికి పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బురదతోని తుడిచేసే సిగ్గుమాలినటువంటి చర్యలు, నీతిమాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవి బంద్ చేయండి అని కోరుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు, బంద్ చేయండి. మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కానీ చాలా మంచిగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం మీద కొత్తగా వచ్చింది, ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం, సహకరిస్తాం. మీరు ఏమేమి చెప్పారో 100 రోజులు అన్నారు, అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు